ఉచితాలు అనుచితంగా తయారై పరిమితులు దాటి తాత్కాలిక రాజకీయ అవసరాల కోసం ఈ ఫ్రీబీస్ ఉచితాలు ప్రకటించడం అమలు చేయడం అలవాటుగా మారిపోయింది. ఈ పార్టీ ఆ పార్టీ అని అన్నం. దానివల్ల రాష్ట్రాల యొక్క అభివృద్ధి పుట్టుపడుతుంది. ప్రభుత్వాలు విపరీతంగా అప్పులు చేస్తున్నారు ఆహత్తుకు మించి. మన పల్లెటూరులో నాకు బాగా గుర్తు, ఎవరన్నా అప్పు కావాలంటే కొంతమంది ఈ అప్పు కడతారని నమ్మకం లేకపోతే ఎవరన్నా పూచి ఖర్చు తీసుకున్నారు గ్యారెంటర్ అని చాలా మంది వచ్చి మా మామ దగ్గర సంతకం పెట్టుకునేవాళ్ళు గ్యారెంటర్ గా. అంటే గ్యారెంటర్ అంటే వాళ్ళు కట్టకపోతే నేను కడతాను అన్నట్టు. అందువల్ల అప్పు ఇచ్చే సంస్థలు ఈ ప్రభుత్వానికి తిరిగి కట్టగలిగే స్తోమత ఉందా? నేను అప్పు చేస్తాను, నేను ఉత్సాహిస్తాను, నేను ఎలక్షన్లో ప్రయోజనం పొందుతాను, తర్వాత వచ్చే గవర్నమెంట్ వాళ్ళ కర్మ వాళ్ళది అన్న ధోరణి వాళ్ళ రాజకీయాల్లో కనపడుతుంది. రాజకీయ పార్టీలు మనం తాజా ఉదాహరణ కూడా చూసాం. రాష్ట్ర ప్రభుత్వం ఆర్థికంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నాం కాబట్టి ఉదాహరణ చెప్తున్నాం ఎంత ఇబ్బంది పడుతుందో. ఆ మధ్య ఆయన మన రేవంత్ రెడ్డి గారు కూడా తెలంగాణలో నేను 1వ తారీఖు జీతాలు ఇవ్వలేను, దయచేసి మీరు ఏమనుకోవద్దు, కోఆపరేట్ చేయండి, రాష్ట్రం ఇబ్బందుల్లో ఉంది అని కూడా ఆయన బహిరంగంగా చెప్పాడు. నేషనల్ టీవీ ఇంటర్వ్యూలో కూడా చెప్పాడు. ఏమంటే ఎందుకు ఇబ్బందుల్లో ఉంది? పరిమితులు దాటి శక్తిని మించి అప్పులు చేశారు కదా. ఆ అప్పులు కూడా ఏదైనా దీర్ఘకాలిక ప్రయోజనం కలిగించే ప్రాజెక్టులకో, ఇరిగేషన్ ప్రాజెక్టు, పవర్ ప్రాజెక్టు కొంత రిటర్న్స్ వస్తాయి. మళ్ళా అట్లా కాకుండా ఇలాంటి పథకాలు, జనాకర్షణ పథకాలు పెట్టేందుకు మేము ఇది ఉచితంగా ఇస్తాం, మేము మహిళలకి బస్సులో ఫ్రీగా ఇస్తాం, ఎవరన్నా వైకల్యం ఉన్నవాళ్ళు, అంగవైకల్యం ఉన్నవాళ్ళు, పూర్తిగా అనాథలుగా ఉన్నవాళ్ళు, అలాంటి వాళ్ళకి ఏదైనా ప్రభుత్వం ఉచితంగా ఇచ్చిందంటే మనం అర్థం చేసుకోవచ్చు. అందుకే నేను ఎప్పుడు చెప్తాను ప్రతి బహిరంగ సభలో కూడా, ప్రభుత్వము, చదువు, వైద్యం ఈ రెండింటికి తప్పితే ఇతర వాటికి ఏడికి ఉచితంగా ప్రభుత్వ డబ్బులు ఖర్చు పెట్టడానికి. చదువు భవిష్యత్తుకి అది ఉపయోగపడేది. ఆరోగ్యం బతకాలంటే దానికి మార్గం. అందరికీ వైద్యం చేసుకునే పరిస్థితులు కొత్త విచిత్రమైన నవీన కొత్త రకాలైన జబ్బులు వస్తున్నాయి. నాన్ కమ్యూనికబుల్ డిసీజ్ అంటారు. అలాంటివి ఎక్కువ అయిపోతున్నాయి రోజు రోజు. ఖర్చు విపరీతం అవుతుంది. కట్టుకోలేక పేదవాళ్ళు, ధనికులు మధ్యతరగతి వరకు సరే సంతాలు పడుతున్నారు, కానీ పేదవాళ్ళు కట్టుకోలేని సంగతి ఏంది? అలాంటి పేదవాళ్లకు మాత్రం చదువు విషయంలో ₹1,00,000 కాన్వెంట్ ఫీజు దాన్ని ఫ్రీగా ఎవరు చెప్తే అది సాధ్యం కాదు. మామూలు పాఠశాలలో చదువుతున్నారు చదువుకి. అలాగే వైద్యం, ప్రాథమిక వైద్యం, దీర్ఘకాలిక వైద్యం ఇబ్బందులు బాధపడుతున్న వాళ్ళకి ప్రభుత్వం చేయూతనందించి ఆ పేరు ఏదైనా కానీ వాటికి మాత్రమే వీటిని పరిమితం చేయాలా. ఇంకొక విషయం నేను చెప్పదలుచుకున్నదంటే, ఏ రాష్ట్ర ప్రభుత్వం అయినా తెచ్చిన అప్పులు ఎలా కట్టబోతుంది అనేది కూడా ప్రజల ముందు ఒక అఫిడవిట్ దాఖలు చేయాలి. కోర్టులో కాదు, ప్రజల ముందు ఒక అఫిడవిట్. ఈ రాష్ట్ర ఆర్థిక బడ్జెట్ ఇంత, అప్పు ఇంత ఉంది ప్రస్తుతం, నేను మళ్ళీ ఇంత అప్పు చేస్తున్నాను, ఈ 5 ఏళ్లలో అప్పులు తీర్చడానికి ఇది మార్గం, సంవత్సరానికి ఇంత కడతాను. సొంతం కాదనుకోండి, ముఖ్యమంత్రి గారి కానీ మంత్రులు కానీ ఆర్థిక మంత్రి గారు ఆ ప్రణాళిక అసెంబ్లీ ముందు పెట్టి ఆమోదింపజేయాలి. అప్పు తీసుకునే ముందు ఆర్థిక వ్యవస్థ చక్కబడుతుంది. నిదానంగా అయినా అభివృద్ధికి ప్రధానత, అభివృద్ధి ముఖ్యంగా నీటిపారుదల, సాగునీరు, తాగునీరు, రవాణా సౌకర్యం, రహదారి సౌకర్యం, అలాగే నేను ఇందాక చెప్పినట్టు ఈ ప్రాణాంతకమైన వ్యాధులు పేదవాళ్ళకి సంక్రమించినప్పుడు వాటిని ఆదుకోవడానికి
వాటిపైన ఎక్కువ దృష్టి పెట్టాలి. ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది, నేను ఎప్పుడు ఉపన్యాసాలు చెప్తుంటాను, తెలుగులో కూడా అదే సామెత. చేపను పట్టేది నేర్పించండి, చేపను ఉచితంగా ఇవ్వద్దు. మధ్యాహ్నం నువ్వు కొరమేనిస్తే సాయంత్రం నాకు బొచ్చి కావాలి అడుగుతాడు. ఎవడైనా అంతే, ఫ్రీగా ఇస్తాడు. వద్దంటారా? మీరు వద్దంటారా చెప్తున్నారు? ఎవరైనా వద్దంటారా? ఫ్రీగా ఇస్తామంటే ప్రజల్ని తీసుకోవద్దని మనం చెప్పలేము. దాంతోపాటు ప్రభుత్వాలు ఎందుకు కొద్దిగా ధైర్యంగా పోతున్నాయంటే సాయంత్రం వల్ల ప్రభుత్వానికి వెనక్కి వస్తుంది. ఉచితాలు ఎక్కువ అవడం వల్ల ఉదయం ఉచితం, సాయంత్రం అనుచితానికి మళ్ళా ఏం చెప్తాను మీకు అందరికీ అర్థమే ఉంటుంది, చెప్పాలి.